అందరికీ హాయ్. ఈ వీడియోలో నేను నా పూజ సామాన్లని ఎలా క్లీన్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. నా దగ్గర డిజైన్ కుందులు అలాంటివి ఏమీ లేవండి. నార్మల్గా ఉన్న వాటిని నేను రోజు క్లీన్ చేసుకుని దేవుడికైతే దీపారాధన చేస్తుంటాను అనమాట. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అయితే ఈరోజు ఫ్రూట్స్ ఏం లేవు, అందుకని చెప్పి డ్రై ఫ్రూట్స్ పెట్టాను దేవుడికి ప్రసాదంగా. యూట్యూబ్లో ఒక వీడియో కింద ఇలా కామెంట్స్ చూశానండి. పూజ సామాగ్రిని వారంలో ఏ రోజు క్లీన్ చేయాలి, పూజ సామాన్లు రోజు క్లీన్ చేయాలా, నెలలో క్లీన్ చేయాలా, లేదంటే ఈ తిథికి క్లీన్ చేయాలా, ఈరోజు బాగుంటుందా, శుక్రవారము మంగళవారం కడగొచ్చా, ఇలా అసలు ఎన్ని కామెంట్స్ ఉన్నాయో అండి. మనకు తెలిసిందే కొంచెం, దానికి తోడు యూట్యూబ్లో ఈరోజు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేసేసి అసలు ఏం చేయాలో కూడా తెలియకుండా చేసేసారనమాట. చూడండి, మనము రోజు దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇది కామన్ సెన్స్. మనం తినే ప్లేట్ని మనము ఏ పూట తింటే ఆ పూట ఎలా అయితే క్లీన్ చేస్తున్నామో దేవుడి సామాన్లు కూడా అలాగే క్లీన్ చేయాలండి. మీరు రోజుకి ఒకసారి మాత్రమే పూజ చేస్తున్నట్టయితే ఆ ఒక్కసారి దీపం కొండెక్కాక క్లీన్ చేసి పెట్టేసుకోండి. తర్వాత రోజు మళ్ళీ పూజ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉంటుంది. అలానే మీరు 2 సార్లు చేసినట్టయితే 2 సార్లు క్లీన్ చేయండి. ఉదయమేగా పెట్టాము మళ్ళీ ఇప్పుడేం క్లీన్ చేసాము అనుకోమాకండి. ఒక 5 నిమిషాలే కదా పని. మనం క్లీన్గా ఉంటే పూజ చేసుకున్నా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.